హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ అండ్ షూ బ్లాగ్స్. ఈరోజు మేము వరిపిండి చపాతీ చేసుకున్నామండి. మీలో ఎంతమందికి ఇష్టం వరిపిండి చపాతీ? నేనైతే ఇలా చేస్తూ చాలా కాలం నుంచి చేస్తున్నా కాబట్టి ప్రాక్టీస్ అలా అయిపోయింది. మీకు కూడా చేత్తో చేయడం అలవాటా, లేదంటే కోలతో చేస్తారా? మేమైతే కోల అంటాము, మీరేమంటారో మీ భాషలో మాకు తెలియదు కదా, అందుకే నేను కోలతో చెయ్యను, దాదాపు చేత్తోనే చేస్తా. అసలు గోధుమ పిండి కన్నా ఇలా వరిపిండి చపాతీ చేసుకోవడం హెల్త్ మంచిది. నెక్స్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం స్పైసీగా, కొంచెం తీయగా, ఉప్పగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోధుమ పిండిలో గ్లూ కలుపుతారు, దానికి బదులు ఇది స్వచ్ఛమైంది కదా. మన ముందుగానే రెడీ అవుతున్న పిండి కాబట్టి మనం ఏ రకంగా చేసుకున్నా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. చపాతీలో కన్నా ఇందులో పోషకాలు ఎక్కువ కదా, అలాగే ఉంటాయి. అందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.